ముగ్గురు మంత్రులున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జనం మంచినీళ్ళ కోసం కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్తున్నారు. వాళ్ళ బాధను పట్టించుకునేటువంటి నాదుడు లేకపోవడంతో చెలిమిలో నీళ్లు తాగి అనారోగ్యం పాలవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలం మోతేపట్టినగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని చింతకుంట అనే గ్రామానికి చెందినటువంటి ఆదివాసీ గిరిజన బిడ్డలు 4 నెలలుగా నీటి కోసం ఇబ్బంది పడుతున్నామని తెలియజేశారు. అధికారులకు చెప్పినా ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, తమను కుక్కల్లాగా చూస్తున్నారంటే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2.5 కిలోమీటర్లు నడిచి ఒక చెలిమిలో నీళ్లు తీసుకెళ్తున్నామని, ఈ నీళ్లు తాగి పిల్లలు అనారోగ్యం పాలన పడుతున్నారని అధికారుల దృష్టికి తీసుకెళ్తే ఆ మోటార్ రిపేర్ చేస్తామని చెప్తున్నారు తప్ప ఎప్పటివరకు రిపేర్ చేసిన పాపాన పోలేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలలుగా సమస్య ఉందని ఎంతమంది చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదంటూ కూడా చింతకుంట వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రైతులు తెల్లవారుజాము నుంచే యూరియా కేంద్రాల వద్ద బారులు తిరుగుతున్నారు. కొనిజర్ల మండలం గోపవరం గ్రామంలో ఉన్నటువంటి సొసైటీ కొనుగోలు కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున రైతులు గుమిగూడి యూరియా కోసం ఎదురు చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక ఆధార్ కార్డుకి 2 కట్టలు మాత్రమే యూరియా ఇస్తుండడంతో భార్యాభర్త ఇద్దరు కొనుగోలు కేంద్రం దగ్గర ఆధార్ కార్డులు పట్టుకుని వేచి చూస్తున్నారు. విషయం తెలుసుకుని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముఖ్య నేత మాజీ ఎమ్మెల్యే చంద్రావతి ఘటనా స్థలానికి వెళ్లి రైతులతో మాట్లాడారు. గత 10 ఏళ్లుగా లేని సమస్య ఇప్పుడే వచ్చిందంటూ రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ చెప్తున్నారు. సరైనటువంటి యూరియా సరఫరా చేయడం లేంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాద్ జిల్లా గార్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామానికి చెందినటువంటి ఓ యువతి ఆత్మహత్యాయత్నం చేసుకోగా అంబులెన్స్ ఆలస్యం కావడంతో పరిస్థితి విషమించింది. దాదాపు 1.5 పాటు 108 అంబులెన్స్ కోసం ఎదురు చూసినప్పటికీ సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో ఆ యువతిని ప్రాథమిక చికిత్స అందించి 2 వీలర్ మీదనే ఎక్కించుకొని సెలైన్ బాటిల్ చేతబట్టుకొని తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు సోషల్ మీడియాగా వైరల్ మారాయి. ఆ తర్వాత ఆలస్యంగా స్పందించినటువంటి 108 సిబ్బంది ఎదురు వస్తున్నటువంటి క్రమంలో ఆపి ఎవరైతే ఆత్మహత్య చేసినటువంటి గుగులోతో హారిక అనేటువంటి యువతిని అంబులెన్స్లోకి ఎక్కించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా మారిందని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నారు. ఖమ్మం ఒక ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చి అక్కడ చికిత్స అందిస్తున్నట్టుగా తెలియజేశారు. సకాలంలో అంబులెన్స్ సిబ్బంది స్పందించి ఉంటే ఆ పాప ప్రాణాల మీదకి వచ్చేది కాదంటూ చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆమె విషమంగా ఉందని చెప్తున్నారు. 1.5 పాటు ఆలస్యంగా అంబులెన్స్ రావడంతోనే ఈ పరిస్థితి వచ్చిందంటూ ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.